వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు ఎజెండా ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ కండిషన్స్ అంటే ఏంటో ఈరోజు సెషన్లో మనం తెలుసుకుంటాం. దాంట్లో నుంచి ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ కండిషనల్ బ్లాక్లో ఇండెంటేషన్ అంటే ఏంటి, సో ఇండెంటేషన్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ సింటెక్స్లో ఇఫ్ ఎల్స్ యొక్క సింటెక్స్ గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సో దాంట్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాము. ఓకేనా? సో పైథాన్ మనకి ఆల్రెడీ తెలుసు కదండి, పైథాన్ అనేది సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ అవుతుందని, అంటే లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందని మనకి తెలుసు. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి, ఓకేనా, ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందో అది ట్రూ ఆర్ ఫాల్స్ మనకి రిజల్ట్ లాగా ఇస్తే దాన్ని మనం కండిషన్ అంటామండి. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా తెలుసు ఎక్స్ప్రెషన్ అంటే ఏమనుకున్నామండి, ఏవైతే ఒక వ్యాలిడ్ సెట్ ఆఫ్ వాల్యూస్, ఆపరేటర్స్ అండ్ ఇవి వాల్యూస్ ఉంటాయి కదండి, సో వీటిని మనం ఎక్స్ప్రెషన్ అంటామని ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. అలాగే ఏదైతే ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఇది ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని ఇస్తే దాన్ని మనం కండిషన్ కింద కన్సిడర్ చేస్తామండి. సో ఓకేనా? సో ఎగ్జాంపుల్ కండిషన్స్ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడండి. 2<3 అని, A=B అని, ఏదైతే ట్రూ ఉందో ఇవన్నీ కలిసి మనం కండిషన్ కింద కన్సిడర్ చేస్తామండి. సో అర్థమైంది కదా, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే సింపుల్గా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ పైథాన్ మనకి ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతుందని కూడా తెలుసు. సో కండిషన్ అంటే ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ అనేది, ఓకేనా, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా రిజల్ట్ని ఇస్తే దాన్ని మనం కండిషన్ కింద కన్సిడర్ చేస్తామని అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఓకేనా, ఇక్కడ చూడండి ఇఫ్ కండిషన్ అని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఇఫ్ కండిషన్ ఉందో ఇక్కడ ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో సో అప్పుడు మనకి ఈ కండిషన్ లోపల ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుందండి. ఓకేనా? సో దాన్నే మనం కండిషనల్ స్టేట్మెంట్ అంటాము. సింపుల్గా ఏదైతే ఇఫ్ కండిషన్ ఉందో ఈ ఇఫ్ కండిషన్లో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఇక్కడ ఒక బ్లూ కలర్లో ఉంది కదండి, ఇక్కడ ఏదైతే కోడ్ అనేది ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్న ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనే దాని వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ బ్లాక్ అంటే ఏంటి, ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఈ ఇఫ్ కండిషన్ ఉందో ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఏదైతే కోడ్ అనేది, ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో సో దాన్ని మనం కండిషనల్ బ్లాక్ అంటామండి. ఓకేనా? సో ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం కండిషనల్ బ్లాక్ అంటామండి. ఓకేనా? సో ఇది మనం హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటివరకు థియరిటికల్గా ఏదైతే ఇఫ్ కండిషన్ ఉందో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం కండిషనల్ బ్లాక్ అంటామండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ముందు ఏదైతే కొన్ని స్పేసెస్ ఉన్నాయో సో దాన్ని మనం ఇండెంటేషన్ అంటామండి. ఓకేనా? సో ఏదైతే కండిషనల్ బ్లాక్ అనేది ఉందో సో దాని ముందు ఏదైతే స్పేసెస్ ఉన్నాయో సో ఆ స్పేసెస్ని మనం ఇండెంటేషన్ అంటాము. ఓకేనా? ఇండెంటేషన్ ఎందుకు యూజ్ అవుతుందండి, సో ఏదైతే ఇఫ్ కండిషన్ అనేది ఉంది కదా సో దీంట్లో ఒక కండిషనల్ బ్లాక్ ఉంది అని ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఈ ఇండెంటేషన్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా? సో స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసం ప్రతి డెవలపర్ మనకి 4 స్పేసెస్ ఇండెంటేషన్ కోసం ఈ కండిషనల్ స్టేట్మెంట్లో 4 స్పేసెస్ అనేది ఇండెంటేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో 4 స్పేసెస్ కాకుండా మనం 3, 2, 1 ఏదైనా ఇవ్వచ్చండి. బట్ మనం ఫస్ట్ లైన్కి ఏదైతే ఇస్తామో సో ఈచ్ లైన్కి కూడా మనం అదే స్పేస్ని మెయింటైన్ చేయాలి. కానీ మన పైథాన్లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఉందండి, అంటే ఒక డెవలపర్ రాసిన కోడ్ ఇంకో డెవలపర్కి ఈజీగా అర్థం అవడం కోసం మనం స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం ఇండెంటేషన్ కోసం 4 స్పేసెస్ అనేది యూజ్ చేస్తామన్న దాని వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మనకి ఇప్పటివరకు ఏం తెలుసు అండి,
ఇఫ్ కండిషన్ తెలుసు. ఇఫ్ కండిషన్లో కండిషనల్ బ్లాక్ గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత ఇండెంటేషన్ గురించి చెప్పుకున్నాము. ఓకేనా. సో ఇలా మనం కోడ్ రాసేటప్పుడు, ఓకేనా, ఇలా కోడ్ రాసేటప్పుడు మనం పాసిబుల్ మిస్టేక్స్ ఏమేమి చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఏదైతే ఇఫ్ కండిషనల్ ఉందో, ఇఫ్ కండిషన్లో కండిషన్ బ్లాక్ ఉంది కదా, దాని ముందు స్పేసెస్ ఏవైతే ఇస్తున్నామో అవి ప్రతి స్టేట్మెంట్కి కూడా మనకి సేమ్ ఇండెంటేషన్ అనేది ఇవ్వడం అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఇలా ఇండెంటేషన్ అనేది సేమ్ ఇవ్వకుంటే మనకి అవుట్పుట్లో ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇఫ్ ట్రూ అని ఇక్కడ ఏదైతే ట్రూ అవుతుందో సో అప్పుడే మనకి కండిషన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి. కానీ సో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, ఓకేనా, ట్రూ అయినప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ సమ్ వెల్కమ్ అనేది ప్రింట్ కావాలి అనుకుంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఒక 4 స్పేసెస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఇండెంటేషన్ కోసం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం థియరిటికల్గా చెప్పుకుందాం, ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మాత్రమే దాని లోపల ఉన్న, ఓకేనా, దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం రన్ చేస్తామో సో అప్పుడు ప్రింట్లో అవుట్పుట్లో వెల్కమ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఇఫ్ అనే స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మాత్రమే. ఓకేనా. అదే ఒకవేళ ఇక్కడ మనకి ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయినప్పుడు మనకి ఇది లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదండి. చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి అవుట్పుట్ రాలేదు. అర్థమైంది కదా. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో సో అప్పుడు మాత్రమే దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాని ముందు ఉన్న ఏవైతే స్పేసెస్ ఉన్నాయో దాన్ని ఇండెంటేషన్ అంటారని తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ట్రూ చేద్దాం. అండ్ దీంట్లో మనకి పాసిబుల్ మిస్టేక్స్ ఏంటండి, మనం 4 స్పేసెస్ అనే కాదు, ఒక స్పేస్ ఇచ్చినా మనకి రన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2 స్పేసెస్ ఇచ్చినా మనకి రన్ అవుతుంది. ఓకేనా. 3 స్పేసెస్ ఇచ్చినా రన్ అవుతుంది. బట్ మనం రాసే ప్రతి ఈచ్ లైన్ ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ కోడ్లో యూజ్ చేస్తున్నామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో యూజ్ చేసే ప్రతిదీ మనకి దాని ముందు ఉన్న స్పేస్ అనేది అన్నిట్లో సేమ్ ఉండాలండి. చూడండి, ఇక్కడ ఎంత స్పేసెస్ ఉందో ఇక్కడ ఎంత స్పేస్ ఇచ్చినప్పుడు మాత్రం మనకి క్లియర్గా 2 వెల్కమ్ అండ్ పైథాన్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పేస్ పెంచుతున్నానండి. సో ఇప్పుడు చూడండి, మనకి ఎర్రర్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్ అనేది, ఓకేనా, ఇండెంటేషన్ ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఎందుకు అంటే మనం ఈ ఇండెంటేషన్ ద్వారానే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ స్టేట్మెంట్లో ఉంది అని మనం ఇండెంటేషన్ ద్వారానే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇండెంటేషన్ అనేది సేమ్ ఇవ్వమో సో అప్పుడు మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇలా ఒక స్పేస్ ఇంకొకరు 2 స్పేస్లు ఇవ్వకుండా మనకి పైథాన్లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఉందండి. సో ఆ ప్రొసీజర్నే మనం ఇండెంటేషన్ అంటాము. సో అది 4 స్పేసెస్ అండి. మనం పైథాన్లో ఏ డెవలపర్ అయినా సరే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ రాసినప్పుడు 4 స్పేస్ ఇవ్వడం అన్నది ఒక బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా. సో ఇది అర్థమైంది కదా. ఏదైతే ఇఫ్ కండిషన్ ఉందో సో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషనల్ బ్లాక్ అంటామని, ఏదైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి ముందు ఉన్న స్పేసెస్ని ఇండెంటేషన్ అంటామని, అండ్ ఆ ఇండెంటేషన్ కోసం మనం 4 స్పేసెస్ యూజ్ చేస్తామని. ఓకేనా. ఇక్కడ వరకు తెలుసుకుంటే సరిపోతుందండి. క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి సో ఇఫ్ ఎల్స్ సింటెక్స్ అండి. సో ఇఫ్ ఎల్స్ సింటెక్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇది ఎల్స్లోకి వచ్చి ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో సో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఇందులోకి వెళ్ళదండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి రాకుండా డైరెక్ట్ ఎల్స్లోకి జంప్ అయి ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఒకసారి ఈ ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ప్రింట్ అనేది వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. అదే ఎల్స్ ఇచ్చినప్పుడు ఎల్స్లో మనం ప్రింట్ ఆఫ్ అని సంథింగ్ పైథాన్ రాద్దాం. ఓకేనా. ఇప్పుడు పైథాన్ అనేది ఉందండి. ఓకేనా. ఇప్పుడు ఇది మనకి ట్రూ కాబట్టి ఓన్లీ ఇఫ్ కండిషన్లో ఉన్న ప్రింట్ అనేది మనకి వెల్కమ్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో సో అప్పుడు మనకి పైథాన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదండి. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే ట్రూ అయితే మనకి
అందులో ఉన్న ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అదే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఎల్స్లోకి జంప్ అయి ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ ఎల్స్ కండిషన్ అనేది మనం కంపల్సరీ ఇఫ్తో అలాంగ్ విత్ ఇఫ్ కండిషన్తో మాత్రమే యూజ్ చేయాలండి. ఓకేనా. అండ్ ఇది ఏదైతే ఎల్స్ కండిషన్ ఉందో ఈ ఎల్స్ కండిషన్ అనేది ఏదైతే ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కిందనే ఈ కంపల్సరీ ఎల్స్ అనేది రావాలండి. సో అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాను, మళ్ళీ నేను ఇంకొక ప్రింట్ ఆఫ్ ఏదో ఒక నేమ్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇలాంటప్పుడు మనకి ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎల్స్ అనేది కంపల్సరీ ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏదైతే ఉందో దాని కిందనే నెక్స్టే దాని కింద బిలోనే రావాలి. దాని మధ్యలో ఎటువంటి మన స్టేట్మెంట్స్ను యూజ్ చేయకూడదండి. కావాలంటే మీరు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. క్లియర్ కదండి, అర్థమైంది కదా. సో ఏదైతే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడుతున్నామో సో అప్పుడు ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ తర్వాత మనకి ఎల్స్ కండిషన్ అనేది ఉండాలి. అండ్ ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో సో అప్పుడు మాత్రమే మనకి ఇఫ్ కండిషన్లో ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా మనం క్లియర్గా ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఓకేనా ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఓకేనా. ఒక స్టూడెంట్కి స్టూడెంట్ స్కోర్ అనేది ఒక స్టూడెంట్కి స్కోర్ అనేది మనకి ఒక 85 వచ్చాయి అనుకోండి. ఓకేనా. సో మనకి పాస్ స్కోర్ ఏంటి 35 అనుకోండి. 100కి 85 వచ్చాయి, పాస్ స్కోర్ వచ్చేసి 35 అనుకోండి. ఇప్పుడు మనం అది వచ్చిన స్కోర్ని బట్టి అతను ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అన్న దాని గురించి ఎలా తెలుసుకోవాలి అంటే అలాంటి కేసెస్లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో ఇఫ్ అనేది ఏదైతే స్టూడెంట్ స్కోర్ ఉందో అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయినప్పుడు ఓకేనా మనకి ఆ స్టూడెంట్ అనేవాడు పాస్డ్ అనేది ఓకేనా. స్టూడెంట్ అనేవాడు పాస్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ స్టూడెంట్కి 35 ఆర్ లెస్ దెన్ 35 కంటే తక్కువ వస్తే మనకి ఫెయిల్ అనేది ప్రింట్ అవ్వాలని మనం అనుకున్నాం అనుకోండి. సో ప్రింట్ ఆఫ్ ఫెయిల్ అనేది పాస్ లేకుంటే ఫెయిల్ అనేది ప్రింట్ అవ్వాలనుకున్నాం అనుకో. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో 85 ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ పాస్ అనేది వచ్చింది. అదే నేను 34 ఇస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 34 ఎప్పుడైతే ఇచ్చామో సో అప్పుడు 34 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అండి. అప్పుడు ఫాల్స్ కదా. సో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా అది ఎల్స్లోకి జంప్ చేసి ప్రింట్ ఆఫ్ ఫెయిల్ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. క్లియర్ కదా. సో ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఏదైతే ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో అది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్లోకి జంప్ అయ్యి ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అక్కడి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ కూడా ఇక్కడ ఉందని చూడండి. సో ఏదైతే ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ అనేది మనం యూజర్ నుంచి తీసుకుంటున్నామండి. ఎప్పుడైతే ఆ ఇన్పుట్ అనేది 0 కంటే పెద్ద తీసుకున్నప్పుడు ఆ ఏ అనేది 0 కంటే పెద్ద తీసుకున్నప్పుడు పాజిటివ్ నెంబర్ అని, ఒకవేళ అది 0 కంటే చిన్నది అయితే అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్లోకి వస్తుంది కానీ నాట్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ కావాలనుకున్నాం. ఈ కండిషన్ అయిపోయినాక గ్లోబల్గా ప్రింట్ అనేది ఎండ్లో ప్రింట్ అవ్వాలని ఒక కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి ఆ కోడ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి చూద్దాం. సో ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఓకేనా, ఇలా తీసుకున్నప్పుడు మనకి
ఏదైతే యూజర్ ఉంటుందో సో ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ కన్సోల్లోకి వచ్చేసి ఎంటర్ కొడితే మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక 3 తీసుకుంటున్నాను అనుకోండి, ఏ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు ఇప్పుడైతే ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నామో సో ఏ అనే వేరియబుల్లో ఈ 3 అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏంటంటే ఏ అనేది 0 కంటే పెద్దగా ఉంటే, ఓకేనా, 0 కంటే పెద్దగా ఉంటే మనకి ప్రింట్ ఆఫ్ పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 0 కంటే పెద్దగా లేకుంటే మనకి ప్రింట్ ఆఫ్ నాట్ పాజిటివ్ అని, అంటే నెగిటివ్ అనుకోవచ్చు, బట్ నాట్ పాజిటివ్ తీసుకుందాం. కోడ్లో ఏదైతే ఉందో అదే తీసుకుందాం. సో నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్గా ఇది ఈ కోడ్తో సంబంధం లేదండి, ఏదైతే ఉంటుందో సో అది మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏ అనేది మనం 3 తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ అని. ఓకేనా. సో ఎప్పుడైతే ఏ ఈక్వల్స్ టు నేను చిన్నది -1 తీసుకున్నాను అనుకోండి, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే రన్ చేస్తానో సో అప్పుడు మనకి నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇది అనేది మనకి గ్లోబల్గా ఉంది. సో ఈ కండిషన్తో సంబంధం లేదు. ఓకేనా. సో ఇది ఇందులో ట్రూ అయినా ఫాల్స్ అయినా దీనికి సంబంధం లేదు, ఇది సపరేట్ కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండి. సో ఎవరైతే ఇప్పటివరకు మనకి టెక్ థాట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్.